మరికొన్ని మెటీరియల్స్ గురించి మనం వీరి తాలూకా మెటీరియల్స్ని మనం ఎలా అప్లై చేయాలి, దాని తాలూకా సెట్టింగ్స్ అనేది మనం ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ రెండరింగ్ మెనూలోకి వెళ్ళిపోతే రెండరింగ్ మెనూలో ఇక్కడ మనకి రెండర్ సెటప్ అని ఉంటుంది. సో రెండర్ సెటప్ అనే దాంట్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులోని మెయిన్ మనం వీరే తాలూకా సెట్టింగ్స్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, అజైన్ రెండర్స్ అని చెప్పేసి, సో ఇక్కడ మనం ఏం చేయాలి, వీరే అడ్వాన్స్డ్ రెండర్ అనేది మనం తీసుకోవాలి. అప్పుడు మనకేమవుతుందంటే ఈ ప్రొడక్షన్ దాంట్లో వీరే అడ్వాన్స్డ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. సో దాని తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే హెచ్డి టీవీ అని చెప్పేసి మనం నార్మల్గా పెట్టేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం పెట్టుకున్న తర్వాత సో మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే మెటీరియల్స్ని మనం ఎలా అప్లై చేయాలో మనకి ఫస్ట్ తెలుసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ అనేది నేను ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక బాక్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ బాక్స్కి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే లెంత్ వచ్చేసి ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక 9 ఇంచెస్ పెట్టుకున్నాను. అలాగే విడ్త్ వచ్చేసి ఒక 15 ఫీట్ పెట్టుకుంటున్నాను. హైట్ వచ్చేసి ఒక 10 ఫీట్ నేను పెట్టుకుంటున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు నాకు ఏంటంటే దీని మీద మళ్ళీ నేను మరొక డిజైన్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను ఎగ్జాంపుల్గా. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇలాగా షిఫ్ట్ డ్రాగ్ చేస్తే నాకు మరొక కాపీ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో కాపీ అనేది మనకి క్రియేట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం ఎక్కడ అరేంజ్మెంట్ చేసుకోవాలి అన్నది మనం ఫస్ట్ తీసుకొని, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ హైట్ ఏమో 3 ఫీట్ తీసుకుంటున్నాను. సో హైట్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 ఫీట్ అనేది నేను తీసుకోవడం జరుగుతుంది. దీనికి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైట్ కలర్ అప్లై చేస్తున్నాను. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే. సో ఈ యొక్క ఆబ్జెక్ట్ని నేను ఇక్కడ ఇట్లాగా పెట్టుకుంటున్నాను అనమాట ఫర్ ఎగ్జాంపుల్. అలాగే షిఫ్ట్ డ్రాగ్ తీసుకొని మరొక కాపీని ఇది డౌన్కి నేను ఇట్లాగా తీసుకున్నాను. అంటే సో ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మరొక బాక్స్ తీసుకొని దీన్ని ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ హైట్ ఏమో 4 ఫీట్ తీసుకుంటాను. విడ్త్ వచ్చేసి ఫర్ సపోజ్ 6 ఫీట్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి ఇలాగా ఇన్ సెంటర్లో ఇలా నేను పెట్టుకుంటాను అనమాట. అయితే ఫర్ సపోజ్ నేను ఈ ఆబ్జెక్ట్ని ఏమో రైట్ క్లిక్ చేసి ఇక్కడ నేను కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ అని చెప్పుకొని, సో ఈ వర్టెక్సెస్ పాయింట్స్ని ఏం చేస్తానంటే వీటిని నేను ఇలా దగ్గరికి ఇలా తీసేసుకోవడం జరుగుతుంది. అలాగే
ఈ ఆబ్జెక్ట్ని కూడా రైట్ క్లిక్ చేసేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ కింద నేను తీసుకొని సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ నేను వీటిని కూడా ఈ వర్టెక్స్ పాయింట్స్ నేను ఇలా తీసుకుంటాను అనమాట. సో తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో ఇలా నేను డిజైనింగ్ అనేది నేను తీసుకోవడం జరిగింది. సో అలాగే ఈ ఆబ్జెక్ట్ కూడా నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏం చేస్తానంటే ఇన్ సెంటర్ అంటే ఈ ఆబ్జెక్ట్కి ఇలాగా సెంటర్లో నేను ఇలా పెట్టుకుంటున్నాను. సో పెట్టుకొని మళ్ళీ దీనికి ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ అని చెప్పేసి సో దీన్ని నేను ఎడ్జెస్ని ఇలా సెలెక్షన్ చేసుకొని ఓకే, సో ఎడ్జెస్ని ఏం చేస్తానంటే ఇది అట్లాగే మనం సో ఇవి ఇలాగా ఇది అలాగే ఈ పార్ట్ కూడా మనం సెలెక్షన్ చేసుకోవాలి. సో సెలెక్షన్ సో ఏం చేయాలంటే ఎడ్జెస్ని సో ఇది ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఎడ్జెస్ దగ్గరకు వచ్చేసి ఈ ఎడ్జెస్ని మనం సెలెక్షన్ చేసుకోవాలి. అలాగే మనకి ఇలాగా సెలెక్షన్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ కనెక్ట్ అని చెప్పేసి ఇక్కడ నేను 2 సెగ్మెంట్స్ పెట్టుకొని సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ పాలిగాన్ అనేది తీసుకొని ఇక్కడ నేను ఇన్సర్ట్ అని చెప్పి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఏం చేస్తానంటే నేను బై పాలిగాన్ అని చెప్పేసి ఓకే అని చెప్పి సో ఇక్కడ నేను ఎక్స్ట్రూడ్ అని చెప్పి ఇక్కడ -1 ఇంచ్ అని నేను ఇచ్చాను. అంటే నాకు ఇప్పుడు అది ఏంటంటే ఒక కిటికీ టైప్ ఆఫ్ షేప్ లాగా నాకు క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫర్ సపోజ్ ఏదైతే నేను ఇక్కడ చేసుకోవడం జరిగిందో ఓకే, సో నాకు ఇక్కడ వాల్ ఇది విండో అన్నట్లాగా నాకు సెట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేప్లోకి వెళ్ళి రెక్టాంగిల్ తీసుకొని ఓ స్నాప్ ఆన్ చేసుకొని సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను ఒక రెక్టాంగులర్ షేప్ నేను క్రియేట్ చేసుకొని దాన్ని నేను
మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ స్ప్లైన్స్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే స్ప్లైన్స్ తీసుకొని సో ఇక్కడ నేను ఈ స్ప్లైన్ అంతటిని కూడా సెలెక్షన్ చేసుకొని ఇక్కడ అవుటర్ లైన్ ఏమో నేనేం చేస్తాను -6 ఇంచెస్ అనేది ఇలా ఇస్తాను అనమాట. సారీ, సో -6 ఇంచెస్ అంటే నాకు చాలా పెద్దదిగా అయిపోయింది. సో ఫర్ సపోజ్ నేనేం చేస్తానంటే స్ప్లైన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ -2 ఇంచెస్ ఇస్తానన్నమాట. ఇచ్చేసిన తర్వాత దీన్ని మోడిఫైయర్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను ఎక్స్ట్రూడ్ అని చెప్పి సో ఒక 1 feet 6 inches అనేది ఎక్స్ట్రూడ్ చేసుకున్నాను. సో దీన్నేమో కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ చేసుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని ఇది లోపలికి ఇలా ఇన్సర్ట్ మనం చేసుకొని అంటే చేస్తే అప్పుడు నాకు ఏమైందంటే ఇక్కడ నాకు ఈ వాల్కి అదంతా కూడా ఒక బౌండరీ టైప్ లాగా నాకు షేపింగ్ అనేది వచ్చిందనమాట. ఓకే, సో ఇప్పుడు నాకు ఏంటి కావాలి, ఈ వాల్ మీద టెక్స్చర్స్ అనేది నాకు డిఫరెంట్గా నేను క్రియేట్ చేయాలనుకున్నాను. సో కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి చేయాలనుకుంటున్నాము, దీని మీద మెటీరియల్స్ కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెటీరియల్ ఎడిటర్ని ఓపెన్ చేయాలి. అంటే ప్రెస్ చేస్తే నాకు కీబోర్డ్లో మెటీరియల్ ఎడిటర్ అనేది నాకు ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే మొట్టమొదటిగా ఇక్కడ నేను స్టాండర్డ్స్లోకి వెళ్తాను. సో స్టాండర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ క్లిక్ చేస్తే నాకు వీరే తాలూకా మెటీరియల్స్ అనేవి వస్తాయి. వీరే MLT అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నేను వైట్దిగా పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ వైట్గా పెట్టుకున్న దాన్ని సో ఈ యొక్క ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి దాని మీద నేను ఈ యొక్క మెటీరియల్ని వైట్ది యాడ్ చేసుకున్నాను అనమాట. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ నేనేం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ మెటీరియల్ తీసుకొని స్టాండర్డ్ అని చెప్పి సో ఇక్కడ నేను వీరే MLT అని చెప్పేసి ఇందులో ఏం చేస్తాను డిఫ్యూజ్ కలర్ దగ్గర ఇక్కడ క్లిక్ చేసుకొని బిట్ మ్యాప్ అని ఇస్తాను. సో బిట్ మ్యాప్ అని ఇచ్చేసి నేనేం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాకలా ఏవైతే ఇమేజెస్ని డౌన్లోడ్ అనేది చేసుకున్నానో సో ఆ డౌన్లోడ్ ఏవైతే మనం చేసుకున్నామో అవి మనం ఒకసారి చూసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఇవ్వాలి అనుకున్నాను, ఇది ఓపెన్ చేసుకున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి దాని తాలూకా పారామీటర్స్ ఆ ఇమేజ్ అనేది లోడ్ అవ్వడానికి ఇక్కడ మనకి టైం పట్టింది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మనం ఇలా ఇమేజ్లోకి వెళ్ళి ఇక్కడ మనం అప్లై అని చెప్పి వ్యూ ఇమేజ్ అంటే అది సరిపోయింది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ గో టు పేరెంట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇలా డౌన్ చేసుకుంటే మనకేమవుతుందంటే ఇక్కడ మ్యాప్స్ అని మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. సో ఈ ఇమేజ్ని నేను ఇక్కడ కాపీ అని చెప్పి ఇందులో ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ డిఫ్యూజ్ కాకుండా బంప్ అని చెప్పి మనకి ఒక మ్యాప్ ఉంటుంది. ఈ బంప్ మ్యాప్లో పేస్ట్ మనం చేసుకొని సో ఇక్కడ నేనేం చేస్తానంటే -50 అని ఇస్తాను. సో -50 అని చెప్పేసి
సో ఇప్పుడు దేనికి ఇవ్వాలనుకుంటున్నాను ఈ మెటీరియల్, దీనికి అండ్ అలాగే దీనికి ఇవ్వాలి అనుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ కంట్రోల్తో ఈ రెండు కూడా సెలెక్ట్ చేసుకొని అసైన్ టు మెటీరియల్స్ అండ్ వ్యూ రెండర్ అవుట్పుట్ అని చెప్పి నేను ఇక్కడ ఇలా ఇచ్చేసాను అనమాట. అయితే ఇప్పుడు ఏమైందంటే మనకి ఇక్కడ ఇది చాలా అంటే టైలింగ్ రేట్ మనకి తేడా వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే టైలింగ్ రేట్ని మనం మార్చుకోవాలి అని అంటే ఇక్కడ మనకి రెండు మెథడ్స్ ఉన్నాయి. సో ఒకటి మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బంప్ మ్యాప్ని ముందు కట్ చేస్తాను. ఎందుకనంటే నేను డిఫ్యూజ్ మ్యాప్లో మోడిఫికేషన్ అంటే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నాకు ఏమైంది, సో ఇప్పుడు ఫర్ సపోజ్ 1 అని ఉంది, ఇప్పుడు నేను ఇక్కడ 0.5 అని ఇచ్చాను. సో 0.5 అని ఇచ్చేసి అలాగే ఇక్కడ కూడా నేను 0.5 అని ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు నాకు ఏమైంది, ఇలా వచ్చింది. సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 అని ఇచ్చేసి అలాగే ఇక్కడ ఫర్ సపోజ్ నేను ఏం చేస్తానంటే ఇలా వదిలేస్తాను. అంటే నాకు ఇక్కడ ఇది సరిపోయింది. ఓకే, సో ఇది ఓకే అని అనిపించుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి దీన్ని అంటే, సో ఇక్కడ మనం కాపీ అని చేసి మళ్ళీ బంప్ మ్యాప్లో దాన్ని మనం పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత దాని తాలూకా టైలింగ్ రేటు మనకి ఎలా ఉందో మనం చూసుకోవాలి ఫస్ట్. ఓకే, ఇది కూడా మనకి సరిపోయింది. అంటే ఇప్పుడు ఏమైంది, నాకు ఈ ఏరియాలో నాకు ఈ కలర్ ఇచ్చాను. ఇప్పుడు ఈ యొక్క అంటే వాల్కి ఏం చేస్తున్నానంటే మరొక మెటీరియల్ నేను తీసుకుంటున్నాను. సో తీసుకొని ఇక్కడ ఏం చేస్తున్నానంటే మళ్ళీ నేను స్టాండర్డ్లోకి వెళ్ళి వేరే మెటీరియల్స్లోకి వెళ్ళిపోయి, సో వేరే మెటీరియల్స్లో మళ్ళీ నేను ఏం చేస్తున్నాను ఇక్కడ బిట్ మ్యాప్ అంటే డిఫ్యూజ్ మ్యాప్ పక్కదాన్ని నేను మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేనేం చేస్తున్నానంటే పిక్చర్ ఇమేజ్ని సెలెక్ట్ చేస్తున్నా. సో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఇవ్వాలనుకున్నాను. సో దాన్ని నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే నాకు ఇమేజ్ అనేది నాకు ఇక్కడ లోడ్ అవుతుంది. సో లోడ్ అయిన తర్వాత గో టు పేరెంట్కి వెళ్ళిపోయి సో అజైన్ టు రెండర్ అండ్ వ్యూ అజైనింగ్ అనేది నేను ఇక్కడ ఇస్తాను. ఓకే, సో ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ టైలింగ్ రేట్ మనకి కొంచెం సైజ్ అనేది తగ్గించుకోవాలి అనుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, మనం మళ్ళీ ఈ డిఫ్యూజ్ మ్యాప్లో నేను టైలింగ్ రేట్కి వెళ్ళిపోయి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తాను 2 అని ఇస్తాను. ఓకే, అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తానంటే 2 అని ఇస్తాను. అంటే ఇప్పుడు నాకు ఏమైందంటే ఆ సైజ్ తాలూకా రేటింగ్ తాలూకా వాల్యూ ఏదైతే ఉందో అది నాకు ఇక్కడ తగ్గింది. అయితే ఇక్కడ ఏమైంది, మనం ఫర్ సపోజ్ ఒకవేళ 0.5 ఇద్దాం. ఓకే, సో ఇక్కడ కూడా మనం 0.5 అని ఇద్దాం. అయితే ఇక్కడ ఏమైందంటే మరి పెద్దదిగా అయిపోయినాయి. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫర్ సపోజ్ ఇక్కడ నాకు అది పనిచేయదు కాబట్టి సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే 1 అని చెప్పేసి ఇక్కడ ఏం చేద్దాం, మనం 2 అని ఇద్దాం. ఓకే, అయితే జనరల్గా ఇక్కడ ఏంటంటే మ్యాప్ అనేది మనకి కరెక్ట్గా లేకపోవడం వల్ల ఇక్కడ మనకి డిఫరెన్స్ అనేది మనకి కనిపిస్తుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగా ఉన్న మ్యాప్లు అయితే మనకి ఇక్కడ అప్లై చేయడానికి పనికిరాదు. బట్ నేను నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను కాబట్టి, లేదు అంటే నేను దీనికి ఏం చేస్తానంటే మరొక ఇమేజ్ని నేను ఇక్కడ ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నాను.
సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే క్లిక్ చేయగానే నాకు ఇమేజ్ తాలూకా లొకేషన్కి అది వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నాకు వేరే ఇమేజ్ అనేది నేను తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇది లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐ విల్ మేక్ ఇట్ యాస్ 1 అండ్ ఇక్కడ కూడా 1 అనేది అప్లై చేసుకున్నాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే మళ్ళీ ఇలా డౌన్కి వెళ్ళిపోతే మ్యాప్స్ అనే లొకేషన్ అని ఉంటుంది. మ్యాప్స్ దాంట్లోకి వెళ్ళి దీన్ని మళ్ళీ నేను ఇక్కడ కాపీ చేసి ఈ బంప్ మ్యాప్ ఏదైతే ఉందో ఆ బంప్ మ్యాప్ దగ్గర పేస్ట్ చేసుకొని ఇది నేను -50 అని ఇస్తాను. ఓకే, సో అది అయిపోయింది అక్కడికి. అది అయిపోయిన తర్వాత ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నానంటే సో ఈ యొక్క అంటే ఇది మనం సెలెక్షన్ చేసుకొని సో ఈ యొక్క ఇది సెలెక్ట్ చేసి రైట్ అంటే దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిగాన్ అని తీసుకొని నేను దీనికి ఏం చేస్తానంటే ఈ యొక్క ఫేసెస్ ఏవైతే ఉన్నాయో అది అలా వదిలేసి సో ఈ ఫేస్ ఈ ఫేస్ ఈ ఫేస్ తీసుకొని దీనికి నేను ఏం చేయాలనుకున్నానంటే ఇక్కడ ఆర్కిటెక్చరల్ మెటీరియల్స్ అని మనకు ఉంటుంది. డబుల్ సైడెడ్. ఓకే, ఓకే, సో దీనికి వేరేది అప్లై చేసేసి సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇది షుడ్ బి డార్క్ చేసేసి ఇది రిఫ్లెక్షన్ పెంచేసి సో ఈ రిఫ్రాక్షన్ని మనం చేస్తే ఏమవుతుందంటే ఇది ట్రాన్స్పరెంట్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, గ్లాస్లోకి వెళ్ళిపోద్ది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని మీద అప్లై చేసుకుంటాను. సో ఇది నాకు గ్లాసిక్ మెటీరియల్ లాగా అప్లై అవుతుంది.
అయితే ఇప్పుడు నేను ఏం చేయాలంటే దీన్ని మనం వ్యూ రెండర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం F9 ప్రెస్ చేద్దాం. సో ప్రెస్ చేస్తే సో ఇక్కడ మనకి వేరే రెండరింగ్లోనే అంటే రెండర్ సెటప్లో మనం ఏం చేయాలి, వేరేలోకి వెళ్ళి దీన్ని నేను బకెట్లోకి పెట్టుకొని తర్వాత ఇక్కడ జిఐలోని ఇరిగేషన్ మ్యాప్ లైట్ కోచ్ అని ఇచ్చేసి, సో ఇక్కడ మనకి ఏమైందంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ అంటే దీనికి లైటింగ్ అనేది లేకపోవడం వల్ల మనకి ఇది అవ్వలేదు. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే వేరే లైట్స్లోకి వెళ్తాను. అంటే ఇక్కడ మనకి షేప్స్లో లైట్స్ అనే కాన్సెప్ట్ ఇక్కడ ఉంటుంది. అందులో వీరే అనేది దీన్ని తీసుకొని వీరే లైట్స్ అనేది నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇలాగ ఒక లైట్ అనేది నేను డ్రా చేసుకొని దీన్ని ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ డ్రా చేసిన లైట్ దీని మీద నేను పడినట్లాగా ఏం చేస్తానంటే ప్రొజెక్షన్ టైప్ లాగా నేను తీసుకుంటాను. సో ఇది కూడా ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఇలా రొటేషన్ చేసి సో దీన్ని ఇక్కడ ఇలాగ పెట్టుకుంటాను అన్నమాట. సో పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే షిఫ్ట్ క్యూ అనే దాన్ని నేను ఇక్కడ రెండర్ చేస్తాను, షిఫ్ట్ క్యూ. సో ఇప్పుడు ఏమైందంటే నాకు బంపింగ్స్ లాగా బంపింగ్ అనేవన్నీ కూడా నాకు ఇక్కడ క్రియేట్ అయిపోయినాయి. అయితే అక్కడ బ్లాక్గా మనకి వచ్చేయడానికి కారణం ఏంటంటే స్కై అనేది లేదు కాబట్టి మనకు అక్కడ ఏమైందంటే నేను గ్లాస్ ఇవ్వడం వల్ల అది ఎన్వైర్న్మెంట్ బ్లాక్ ఉండడం వల్ల మనకి బ్లాక్గానే క్రియేట్ అయింది. సో ఒకవేళ మనకి స్కై ఏదైనా ఉంటే కనుక సో మనకి ఆ కలర్ అనేది నాకు క్రియేట్ అవుతుందన్నమాట. అంటే మొట్టమొదటిగా మనం ఈ మెటీరియల్స్ని మనం ఎలా అప్లై చేయాలి అంటే ఏదో ఒక ఎగ్జాంపుల్ ఉండాలి, ఏదో ఒక డిజైన్ ఉంటే సో దాన్ని మనం బేస్ చేసుకొని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ ఇలాగే చేయాలన్న రూల్ కాదు, ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నాము మెటీరియల్స్ సెక్షన్ దాంట్లో. సో అది మనకి ఏంటంటే రెండర్ అయిపోతే సో నాకు అప్పుడు ఏమవుతుంది, సో యాక్చువల్ అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. అయితే రెండరింగ్ అవడానికి ఏంటంటే మనకి కొంచెం టైం పడుతుంది. అక్కడ ఆల్రెడీ మనకి స్టార్ట్ అయింది చూడండి. అంటే మనం బంప్ వాల్యూ అనేది మైనస్ ఇచ్చాం కాబట్టి అది ఏమైందంటే
అంటే వీరే కాబట్టి నాకేమైందంటే ఎటువంటి సెగ్మెంట్ లేకుండా నాకు బంప్ అనేది ఇస్తే ఆ బంపింగ్ అనేది ఆటోమేటిక్గా నాకు క్రియేట్ అవడం వల్ల నాకు అక్కడ అది ఒక రియలిస్టిక్ ఇమేజ్ టైప్ లాగా నాకు క్రియేట్ అవుతుంది అనమాట. అంటే సో ఈ రకంగా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. అంటే అప్పుడు నాకేమవుతుందంటే ఎగ్జాక్ట్గా నాకు అక్కడ అంటే ఎప్పుడైనా కూడా ఏ మోడల్కైనా కూడా మనకు అందం వచ్చేది ఓన్లీ మెటీరియల్స్ వల్లే. అయితే ఆ మెటీరియల్ అనేది అక్కడ ఏంటి వాడతాము అనేది మనం చూసుకోవాలి. సో ఆ చూసుకున్న తర్వాత ఆ మెటీరియల్ అనేది మనం దాని మీద అప్లై చేయడం వల్ల నాకు ఆటోమేటిక్గా అక్కడ లుక్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ కాబట్టి నేను ఏం చేశానంటే ఒక సింపుల్గా ఏదో ఒక సైడ్ వ్యూ అనేది నేను తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా మళ్ళీ మనకి దీన్నే లైట్ అంటే నైట్ మోడ్ సెక్షన్ వచ్చేసరికి దీన్నే మనం వ్యూ రెండర్ అనేది డిఫరెంట్గా మారిపోతుంది అనమాట. చూడండి ఇక్కడ మనకి క్వాలిటీ ఆఫ్ డెప్త్ అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ద టెక్స్చర్ బట్టి నాకు ఆ క్వాలిటీ అవుట్పుట్ అనేది నాకు వీరేలో క్రియేట్ చేయడానికి నాకు వస్తుంది అనమాట. ఇక్కడ డౌన్లో చూడండి మళ్ళీ మనకి మెటీరియల్లో క్వాలిటీ అనేది పెద్దగా లేకపోవడం వల్ల నాకు ఇక్కడ బంపింగ్ క్వాలిటీ అనేది తగ్గిపోయింది. అందుకనే మనం పిక్చర్ని తీసుకున్నప్పుడు అంటే టెక్స్చర్ని తీసుకున్నప్పుడు మనం వెరిఫై చేసుకోవాలి ఆ క్వాలిటీ ఆఫ్ ద పిక్చర్ ఎలా ఉంది. సో దాన్ని బట్టే నాకు ఇక్కడ క్వాలిటీ అనేది నాకు క్రియేట్ అవుతుంది అనమాట. సో లేదు అనుకుంటే అక్కడ ఏవైనా మనం ఒక వాల్ పెయింటింగ్ టైప్ లాగా మనం అప్లై చేసేసుకున్నాము అని అనుకుంటే అలా చేసేసుకోవడమే. అంటే ఆల్మోస్ట్ మనకు అక్కడ రెండు కలర్స్ కూడా ఈక్వల్ అయిపోవడంతో మనకి ఏమవుతుందంటే పెద్దగా ఎఫెక్ట్ అనేది మనకి కనబడదు. కాబట్టి అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఏదో ఒకవైపు మనం ఒక వాల్ టైప్ ఆఫ్ పెయింటింగ్ లాగా కలర్ని మనం పెట్టేసుకున్నాం అనుకోండి. సో ఆటోమేటిక్గా మనకి అదే లుక్ని మనకి క్రియేట్ చేసి పెట్టేస్తుంది అనమాట. చూడండి ఇక్కడికి అలాగే ఇక్కడికి వచ్చేసరికి మనకి క్వాలిటీ ఆఫ్ డిఫరెన్స్ అనేది నాకు చాలా లుక్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ అలాగే దాని తాలూకా షాడో క్వాలిటీ కూడా మనం తీసుకుంటే సో టోటలీ డిఫరెంట్ లుక్ అనేది మనకు అక్కడ క్రియేట్ అవుతుంది అన్నమాట. అయితే మనం ఇంకా అంటే ఇది ఒక బేసిక్గా ఒక ఎగ్జాంపుల్ కోసం నేను తీసుకుంటున్నది కాబట్టి ఇలా నేను చెప్పడం జరిగింది.
సో అదే ఇక్కడ నేను మళ్ళీ ఒక చిన్న మోడిఫికేషన్ చేశాను అనుకోండి. అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ మెటీరియల్స్లోని మళ్ళీ నేనేం చేయాలనుకుంటున్నానంటే అగైన్ మెటీరియల్ ఎడిటర్ అనేది ఓపెన్ చేసుకొని ఇక్కడ ఏదైతే నేను ఇందాకలో ఇది అప్లై చేశానో ఆ యొక్క మెటీరియల్స్ని నేను ఇక్కడ రిమూవ్ చేసేస్తున్నాను. సో దాని బదులుగా నేను ఇక్కడ కలర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ నేనేం చేస్తానంటే డిఫ్యూజ్ కలర్లో ఇలాగా ఒక బ్లాక్ కలర్ నేను పెట్టేసుకున్నాను. అయితే ఇక్కడ నాకు చూడండి రిఫ్లెక్షన్లో ఏం చేశానంటే నేను బ్లాక్ అంటే ఒక ఇది పెట్టేసుకున్నాను. ఇక్కడ రిఫ్లెక్షన్లో ఏం చేస్తున్నానంటే ఒక బిట్ మ్యాప్ నేను తీసుకొని దాంట్లో నేను ఏదో ఒక రిఫ్లెక్షన్ అనేది నాకు కనిపించడానికి ఏం చేస్తున్నానంటే ఫర్ సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్గా నేను ఒక ఇమేజ్ అనేది రిఫ్లెక్షన్ దాంట్లో నేను పెట్టేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు అది ఏమవుతుందంటే నాకు రిఫ్లెక్షన్లో ఇలా వస్తుంది. అలాగే ఇప్పుడు నేను దీనికి ఏం చేయాలనుకుంటున్నానంటే యాక్చువల్గా నేను కెమెరాని పెట్టుకోవాలనుకున్నాను. సో కెమెరాను మనం పెట్టుకుంటే సో దాని తాలూకా వ్యూ లుక్ అనేది టోటలీ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఇక్కడ మనం కెమెరాస్కి వచ్చేస్తే కెమెరాలో మనకి స్టాండర్డ్ కెమెరాలో ఫ్రీ కెమెరా అనేది నేను పెట్టుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ యొక్క హైట్లో పెట్టుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఫర్ సపోజ్ ఈ కెమెరాని నేను ఇక్కడ ఇలా పెట్టుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తానంటే సి అని చెప్తాను. సి అంటే ఏంటంటే కెమెరా వ్యూలోకి వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఇక్కడ ఏమైందంటే నాకు ఇది బాగా లాంగ్ టైప్ లాగా వచ్చేసింది. మోడిఫికేషన్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఏం చేస్తానంటే కెమెరా తాలూకా లెన్స్ని ఏదైతే ఉన్నదో నేను ఆ లెన్స్ని నేను మార్చుకుంటాను అనమాట. సో కెమెరా లెన్స్ని నేను మార్చుకోవడంతో ఏమైందంటే నాకు ఓవరాల్గా ఇక్కడ కెమెరా అంతా కూడా నాకు అడ్జస్ట్మెంట్ మనం చేసుకుంటే సో ఇక్కడ మనం జాగ్రత్తగా ఆ యొక్క వ్యూని మనం అడ్జస్ట్ చేసుకుంటే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను కెమెరా వ్యూలో F9 ప్రెస్ చేసుకుంటున్నాను. అంటే రెండర్ తాలూకా అవుట్పుట్ అంటే ఇందాకలో మనం సైడ్ వ్యూ నుండి చూసాము. సో ఇప్పుడు ఏంటంటే మనం కెమెరా వ్యూలోంచి మనం ఒక వ్యూని చూడడం చేస్తున్నాము. అయితే అట్లా కాకుండా మనం దీన్ని ఏమైనా స్లాంట్ పొజిషన్ టైప్లోని మనం తీసుకుంటే దీన్ని మళ్ళీ మనం వ్యూని ఇలా రొటేట్ చేసుకుంటే సో రొటేట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో అడ్జస్ట్ చేసుకుంటే నాకు వ్యూ రొటేటర్లో ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ రిఫ్లెక్షన్ మ్యాప్ అనేది దాంట్లో ఇచ్చాను కాబట్టి నాకు అక్కడ రిఫ్లెక్టివిటీ అనేది నాకు అక్కడ కనిపిస్తుంది అన్నమాట. అదే రిఫ్లెక్టివిటీ అనేది నాకు అక్కడ ఏమైపోయింది 100% అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే నేను మెటీరియల్ ఎడిటర్లోకి వెళ్ళిపోయి సో ఇందులో మనం ఈ యొక్క రిఫ్లెక్టివిటీ అనే దాన్ని అంటే రిఫ్లెక్షన్ మ్యాప్ ఇక్కడ ఉంది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనం ఈ మ్యాప్స్లోకి వెళ్ళిపోతే ఈ మ్యాప్స్లో నాకు ఇక్కడ రిఫ్లెక్షన్ అనేది ఒక 20% నేను పెడుతున్నాను.
సో 20% పెట్టడంతో నాకేమవుతుంది అంటే అక్కడ ఓన్లీ ఒక అంటే అక్కడ ఏమైంది మనకి రిఫ్లెక్షన్ అనేది మనం తగ్గించడంతో నాకు ఇలా వచ్చిందనమాట. అందుకని అక్కడ మనం డిపెండ్ ఆన్ ద రిఫ్లెక్టివిటీ అంటే మనం అక్కడ ఏంటి పెట్టుకోవాలనుకుంటున్నాము సో దాన్ని బేస్ చేసుకొని అక్కడ మనం ఇవ్వాలన్నమాట. సో నేను రిఫ్లెక్షన్ మ్యాప్ని తీసేసాను. సో అక్కడ మనకి చూడండి అక్కడ ఎందుకు అది వైట్ వచ్చేసింది అని అంటే బికాజ్ అక్కడ లైట్ అనేది అపియరెన్స్ ఉన్నది. సో మనకు కావాల్సింది ఇక్కడ దీని తాలూకా ఇది కాబట్టి ఓకే. ఓకే సో ఈ రకంగా ఏంటంటే మనం మెటీరియల్స్ గురించి అంటే